ఇది భవిష్యత్తుకి ప్రమాదకరంగా తయారవుతుంది. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆయన ఇంకా పోయినోడి మార్గంలో నేను కూడా నడుస్తాను అని అంటే నెక్స్ట్ టైం కష్టమైపోద్ది. అలాగే ప్రజలు కూడా దానివల్ల కేంద్ర నాయకత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి. కార్పొరేటర్లు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, పంచాయతీ సర్పంచులు కానివ్వండి, మేము విధ్వంసం చేస్తామంటే వదిలిపెట్టే ప్రభుత్వం కాదు ఇది. సెంటర్లో బీజేపీ పరిస్థితి ఏంటి సార్? బీజేపీ ఈసారైనా రాష్ట్రానికి సహాయ సహకారాలు వెయిట్ చేద్దాం, అందిస్తుంటారా? మనం కూడా చూద్దాం, వెయిట్ చేయాలి కదా. తొందరగా బడ్జెట్లో మనకి మన రాష్ట్రానికి ఏమి ఇస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈసారి ఉంటుంది, ఈసారి న్యాయంగానే ఉంటుంది అనుకుంటున్నాను. సరే, గతంలో ఎన్ని అపోహలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి అవి తొలగిపోతాయనే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఈ విధ్వంసాన్ని వాళ్ళు నాకు తెలిసి ఈ పాటికే కేంద్రానికి పంపించి ఉంటారు. కొన్ని ప్రాథమికంగా కొన్ని అంచనాలు పంపించి ఉంటారు నేను అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ జరిగే నిరంతర ప్రక్రియ కాబట్టి వాటి గురించి మనం తెలియకుండా అంతగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు.